అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో మీ ముందుకి రావడం జరిగింది. ఒక చైనీయుడు మన మహానగరానికి రావడం జరిగింది. ఆ చైనీయుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగ్గానే ఒక క్యాబ్ హైర్ చేసుకున్నాడు. క్యాబ్ హైర్ చేసుకొని అతను మహానగరంలో పనుంది కాబట్టి అతను తిరుగుతున్నాడు. వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్‌ని ఆ డ్రైవర్‌తో సంభాషణలు ఏంటంటే చైనీయుడు, "ఏంటి ఇంత స్లోగా వెళ్తున్నావు? అదే గనక మా చైనాలో అయితే గనక వెహికల్స్ చాలా ఫాస్ట్‌గా వెళ్తాయి" అని కామెంట్ చేస్తాడు. సరే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ కార్‌లోంచి ఒక బస్సు చూస్తాడు. ఆ బస్సు చూసిన తర్వాత, "అచ్చా! ఈ కారే కాదా? బస్సు కూడా అంతే స్లోనా? మా ఊళ్ళో అయితే బస్సులు పులిలా వేగంగా వెళ్తుంటాయి. మీ ఊళ్ళో అయితే ఇంత స్లోనా?" అంటాడు. సరే అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అతనికి ఒక మెట్రో ట్రైన్ కనిపిస్తుంది. ఆ మెట్రో ట్రైన్ చూసి, అది చూసి ఇది కూడా అంతేనా? అంటే మీ ఇండియాలో ఏది చూసినా అన్నీ స్లోనే అని ఒక కామెంట్ చేస్తాడు. అదే మా ఊళ్ళో మెట్రో అయితే బుల్లెట్ ట్రైన్‌లాగా చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది అంటాడు. ఈ డ్రైవర్‌కి లోపల చాలా కోపం అనేది వస్తుంది. కాకపోతే అతను విదేశీయ కస్టమర్, రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏమనకుండా కామ్‌గా ఉంటాడు. అయితే తన చేరుకోవాల్సిన డెస్టినేషన్ చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత ఆ చైనీయుడు ఆ డ్రైవర్‌ని సరే బిల్ ఎంతయింది అని అడుగుతాడు. బిల్లు సార్ బిల్లు రూ. 9,800 అయింది అంటాడు. అదేంటి 9,800 అని అంటాడు. అనగానే అతననేది, సార్ మా ఊళ్ళో బస్సులు స్లోనే, క్యాబు స్లోనే, మెట్రోను స్లోనే. కానీ మీటర్ మాత్రం కొంచెం ఎక్కువ సార్ అంటాడు. అదేంటి అంటాడు. అనగానే ఇది మేడ్ ఇన్ చైనా మీటర్ సార్ అంటాడు. మేడ్ ఇన్ చైనా మీటర్ కాబట్టే ఇంత కాస్ట్ అయ్యింది అని చెప్పగానే అతను నిర్ఘాంతపోతాడు. నిర్ఘాంతపోయి ఎంతైతే బిల్ ఉందో అది పే చేసి కామ్‌గా అతను వెళ్ళిపోతాడు. సో దీన్ని బట్టి మేడ్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్వేస్ గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.